విద్యకి పంపించాలి అంటే భయపడటం. నాకు 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటారు. ఆమె ఏం చేస్తుంది, ఆ 3 పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకుని అవును. వాళ్ళ ముగ్గురు కూడా 300 సంపాదిస్తారు. ఈమె ఒక 300 సంపాదిస్తుంది. ₹600 తీసుకుని వస్తారు. ఆయన ఏమన్నా ఇంకో 300 పట్టుకొస్తారు. ఇది జీవన విధానం. అవును. కానీ ఇప్పుడు ఏం చేసి పారేశాడు, నువ్వు పిల్లల్ని తీసుకుని వెళ్ళమాక, నీకు డబ్బులు ఇస్తున్నాను. మరి మా పిల్లాడికి తిండి ఎట్లా అయ్యామంటే గోరుముద్ద తినిపిస్తా. మరి డ్రెస్సులు కొనుక్కోవాలి కదా, ఇస్తాను. పిల్లలకి డ్రెస్ స్కూల్లో. మరి పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి, అడిగి నేను ఇవన్నీ ఇస్తున్నా. ఇక మీకు ఇప్పుడు ఇది కదా డెవలప్మెంట్ అంటే, ఇది కాదా డెవలప్మెంట్? మానవ వనరుల అభివృద్ధి కదా. హ్యూమన్ రిసోర్స్ నువ్వు డెవలప్ చేసుకోకపోతే ఇవాళ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కింద మన వాళ్ళందరూ వెళ్తుంటే చంద్రబాబు చెప్తాడు నేనే తెచ్చాను సాఫ్ట్వేర్ అంటాడు. ఇంత అవుట్ ఏంటి నా బొంద. 95లోనే మనకు సెల్ ఫోన్ వచ్చిందండి. ఆయన చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. జ్యోతి బస్సు సుఖరామ్ తోటి మాట్లాడాడు. ద ఫస్ట్ కాల్ ఫ్రమ్ జ్యోతి బస్సు టు ఇది 95 జూన్. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడయ్యాడు సీఎం? ఆయన చెప్తాడు నేనే వచ్చాకే వచ్చింది అంటాడు. టెలిఫోను, కంప్యూటర్ ఈయన రావడం ఏంటంటే రాజీవ్ గాంధీ టైంలో వచ్చింది. టెక్నాలజీ వచ్చాడు పాపం. అంటే నేనేమని చెప్తానంటే ఇంత చేసిన తర్వాత మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలిగా. ఇవాళ మన సౌత్లో ముఖ్యంగా మన ఆంధ్ర నుంచి వెళ్ళారనుకుందాం, వీళ్ళందరికీ ఏంటి అడ్వాంటేజ్? నాలెడ్జ్, ఇంగ్లీష్, ఆ ప్రొనౌన్సియేషన్ అది తీసుకొచ్చి ఇంగ్లీష్ పెట్టేశాడు. ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్తారు ఈ మానవ బుద్ధుడు అంటే? నేను ఆంధ్రప్రదేశ్లో గుంటూరులోనే కూర్చుని నా పిల్లలు ఇక్కడే ఉండాలని కోరుకోవట్లేదు కదా. వీళ్ళు అంటారు నువ్వు గనక పరిశ్రమలు తెస్తాడు. పరిశ్రమలు తెచ్చినా బయటికి వెళ్ళాలా, ఎక్స్పోజర్ కావాలా, దేశం మొత్తం పాకాలా, వెళ్ళిపోవాలి. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మొదలు నేను ఎక్కడికైనా బతుకుతా, నాకు ఇంగ్లీష్ వచ్చింది, మంచి ప్రొనౌన్సియేషన్. ఇవాళ రియల్లీ ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సైకలాజికల్గా కూడా మనకి ఇన్ఫీరియారిటీ ఉంటుంది ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు ముందు నుంచున్నప్పుడు. ఆ కాన్వెంట్లలో చదువుకొచ్చినాడు, ఆ కార్పొరేట్ స్కూళ్ళలో వచ్చినవాడు. కానీ ఇవాళ వీళ్ళే తయారవుతున్నారు. ఆడు భయపడుతున్నాడు ఆ కార్పొరేట్ స్కూల్ ఆడు, ఎందుకంటే రాజ్యసమితి దాకా వెళ్ళిపోయారు. అందుకని నిజంగా అభివృద్ధి జరుగుతుందండి. అయితే ప్రచారం చేసుకోవట్లా. అది చేయకపోతే నష్టం ఈయనకు కాదు, దేశానికి. నేనేటువంటిది రాష్ట్రానికి సంబంధించి దేశానికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీరు ఈ యొక్క ఇవన్నీ చెప్పాలి. ఏమని పోర్ట్స్ నేను కట్టుకున్నాను. ఇప్పుడు మోడీ గారు వచ్చి ఏమన్నాడు, గుజరాత్ మోడల్ అభివృద్ధి అన్నాడు. అవును, అన్నాడా? అంటేనేగా ప్రధానమంత్రి అయ్యాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తేనేగా అయ్యేది. ఈయన ప్రధానమంత్రిని కాదండు, ఈయన చెప్పాలి కదా స్పోర్ట్స్ కట్టాలి, ఇట్లా చేయాలి అని. అందుకే నేను చెప్తున్నా, నువ్వు చేస్తున్న అభివృద్ధి దేశం మొత్తం తెలియాలి, వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దేశం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మీరు ఇందాక అన్నారు మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చారు, రాజస్థాన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసుకెళ్లారు విద్యా విధానం ఎట్లుంది అని చెప్పని చూసుకెళ్ళారు. ఈ వాలంటరీ వ్యవస్థ మీద వ్యతిరేకత అనేది లేదా? వాలంటరీ వ్యవస్థ వ్యతిరేకత ఒక 20-25% మనకు ఓట్లేని వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? వాళ్ళు ఓట్లు వేస్తారా? మాకు కమ్యూనిస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఓట్లు వేస్తారా? వాళ్ళు కాదు, జనంలోనే వ్యతిరేకత రాదంటారా? జనం వాళ్ళే, జనంలోనే. ఇంకా జనం వాళ్ళు పథకాలు తీసుకుంటున్నారుగా, వాళ్ళు కూడా అయినా ఓటేస్తారా? వేయరు. దాని అంతా చేయలేదు. మౌత్ పబ్లిసిటీ చేయడానికి అని చెప్పి ఒక్కొక్కళ్ళని 35,000 శాలరీ ఇచ్చి మరీ కూర్చోబెట్టారని చెప్పి మొన్న నేను చోట చదివాను. నేను అది నిజమేనండి. కానీ సబ్జెక్టు కరెక్షను రోసయ్య గారు అనుకుంటానండి, నాకు మీకు కూడా తెలిసేవాడు, సీనియర్ జన్. బస్సులో ఎక్కేవాళ్ళంట, ఎక్కి కూర్చుని అబ్బా మన బాబు గారు వేసిన బస్సు అమ్మ, అసలు ఏం సంబంధం లేదు ఆమెకి, ఆ ముసలాముకి సంబంధం లేదు, ఊళ్ళో ఎక్కుతుంది మన గుంటూరు వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అబ్బా బాబు గారు వేసినటువంటి బస్సు అమ్మ ఎంత చేశాడో ఏం చేస్తాడో అనేవాళ్ళట. అది ఏదో రోసయ్య గారు అనుకుంటా నాకు గుర్తున్నంత. అది ఆ పబ్లిసిటీ చంద్రబాబు మొదటి నుంచి చేసుకున్నాడు. ఇవాళ ఏదో 3,000 కూడా చేసింది అదే కదా, ఫ్రీగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ చేయడానికి కూడా డబ్బులు అడుగుతున్నట్టున్నారు, ఇస్తున్నాడు ఆయన, అంతే తేడా. అయితే అవన్నీ పనికిరావండి. ఇవాళ ఊళ్ళో ఉన్న, ఇప్పుడు ఉద్దానంలో ఉన్నటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు పోయి నేను చేద్దాం అనుకున్నా చేయలేకపోయా అంటే పోయా బయటకు అంటారు. ఇప్పుడు ఒక చోట స్కూలు కాలేజీ బ్రహ్మాండంగా నాడు నేళ్ళు కట్టినటువంటి చోటకు పోయి నేను విద్యా వ్యవస్థ నేనే తెద్దాం అనుకున్నా, ఇంగ్లీష్ మీడియం నేనే పెట్టాను, అప్పుడే చేశాను అని చెప్పంటే సర్లేరా అని నవ్వుకుంటారు. ఎందుకంటే కట్టేసి ఒక ఎదురుకుండా. ఇప్పుడు పోర్టు రామాయపట్నం పోయేసి, రామాయపట్నం పోర్టు ఎప్పుడు పెట్టాలి? విభజన చట్టంలో ఉంది రామాయపట్నం పోర్టు. మరి కట్టాడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో? మరి ఈయనట్లా కట్టగలిగాడు? నీ రెవెన్యూ ఆయన రెవెన్యూ ఒకటేగా. పోయి అప్పులు చేశాడు అంటున్నావుగా, నువ్వు అప్పులు చేసావుగా. పోయి బాండ్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో 2,000 కోట్లకు పెట్టావుగా. అక్కడ వడ్డీ ఎంత అనుకుంటున్నారు? 10.5%. ఇవాళ ఎవరు మాట్లాడలేదు. 10.5% ఇంట్రెస్ట్ 2,000 కోట్ల మీద నువ్వు పే చేయాల్సింది. ఎవరి దగ్గర ఉన్న ఆ షేర్లు ఇవన్నీ కూడా తీయాలిగా. అంటే నేను ఒక్కటే చెప్తున్నాను, అభివృద్ధి జరుగుతుంది, ప్రచారం అవసరం. ఇప్పుడు ప్రచారం అవసరం. బహుశాగా ప్రభుత్వం కూడా, జగన్ గారు కూడా దీని మీద దృష్టి పెడతాడు. నేనేం పెట్టాడని చెప్పని అన్నాను. పాలిటిక్స్ నుంచి కొంచెం పక్కకు వద్దాం. ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా చేశారు, సరే అంటే కాంగ్రెస్ పార్టీ. సో ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంచెం పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, సో షర్మిల గారు వెళ్ళిన తర్వాత వస్తుందేమో అని అనుకుంటున్నారు. సరే ఆ విషయం పక్కన పెట్టి, ఆ తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక లాయర్. సో ఇవన్నీ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం దక్కిందని భావిస్తున్నారా? మీరు ఒక చిన్న దీంట్లో కరెక్షన్స్ ఉన్నాయి కొన్ని. నేను పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. నేను గుంటూరు టీజేపీఎస్ కాలేజీలో 1982లో విద్యార్థి పరిషత్ తరఫున
ప్రెసిడెంట్గా గెలిచాను ఫస్ట్ టైం. తర్వాత నేను లాల్ కృష్ణ అద్వానీ గారు, మన రాజమాత సింధియా రాజమాత విజయరాజ్ సింధియా గారు, వాజ్పేయి గారి పక్కన గుంటూరు అసెంబ్లీ దీనికి 83 స్పీచ్లు ఇచ్చారు. అక్కడి నుంచి ఇక మనకు వద్దు ఇది, పాకిస్తాన్లో కూడా బీజేపీ జెండా ఎగురుతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ నాయకులు ఉన్నంతకాలం వేస్ట్ మనకి అనుకుని వదిలేసేసాను. అందుకని వదిలేసేసి రాజకీయాలు వచ్చేసాను మాట వాస్తవం. నేను మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నా, 2006లో ఫస్ట్ టైము రాజశేఖర్ రెడ్డి గారు లైవ్ పెట్టారు, తను ముఖ్యమంత్రితో ముఖాముఖి అని చెప్పని దూరదర్శన్లో పెట్టారు. అప్పుడు ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఒక 20 మందో ఎంతమందినో పట్టుకుని వచ్చారు. పత్తూరు వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఇట్లా అందరూ వచ్చారు. నేను అప్పుడు వరల్డ్ ఈ షిప్పింగ్ వీటికి సంబంధించి ఒక అడ్వైజర్ కింద ఉన్నా. ఓకే. నన్ను కూడా పిలిచారు, ఏది షిప్పింగ్లు లేకపోతే ఇప్పుడు ఈ లాజిస్టిక్స్, ఎయిర్పోర్ట్స్ వీటి మీద నన్ను కూడా పిలిచారు. పిలిస్తే నేను రాజశేఖర రెడ్డి గారిని చూడటం ఫస్ట్ టైం. చూసిన తర్వాత ఆయన చాలా చిన్నగా జాగ్రత్త ఒక ఇదిలో, ఎందుకంటే లైవ్ కదా, ఆయన జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పారేమో మరి మనకు తెలియదు, మాట్లాడారు. నా దగ్గరికి వచ్చేసరికి నేను ఇంకా ఆయన మీద మీరు ఏమన్నా హైటెక్ చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకుంటున్నారా ఇది అనేసరికి ఆయన ఇట్లా కొట్టి లేచి, కాదు ఇట్లా చేస్తున్నాను అప్పుడే చెప్పాడు ఆయన. కాకినాడ పోర్ట్, మన కృష్ణపట్నం పోర్ట్, ఎయిర్పోర్ట్స్ అసలు అసలు ఎవరి టైంలో వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్టు? మన రాజశేఖర రెడ్డి గారి టైంలో 2004లో స్టార్ట్ అయితే 2008 కల్లా దాన్ని చేయించాడు. అది అంతే కదా, అక్కడే కదా ఇప్పుడు ఈనాడుతో గొడవ రావడం, రామోజీరావు గారితో గొడవ రావడం, ఆ రోడ్డుకు సంబంధించి అది మురళీమోహన్ తోటి కూడా. మురళీమోహన్ ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఈ ఆయన సగం వదిలేసేసి వెళ్ళిపోతే దాన్ని గబగబా పూర్తి చేయించాడు. ఇవి జరిగినప్పుడు బయటకు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పారు, ఆయన ఇడే ఎయిర్పోర్ట్స్ ఆయన ఇడేనే పిలిస్తే వెళ్ళి నమస్తే అంటే రాను ఒకసారి రా నా దగ్గరికి అన్నాడు. అలా ఎందుకంటే మన కాంగ్రెస్ అంటే